దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు కీర్తనల గ్రంథము 71వ సంకీర్తన 9వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రశస్త ప్రభునామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యము మనం చదువుకుందాము. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు విడవకము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దావీదు రాజు గారు తన వృద్ధాప్యమందు విడనాడవద్దు అని దేవునికి చేయు ప్రార్థన గురించి మనం ధ్యానించుకుంటున్నాము. అలాగే ఆయన కుమారుడు సొలొమోను తన బాల్యదినములందు సృష్టికర్తను జ్ఞాపకము చేసుకుంటూ ఆయనకు ప్రార్థనలు చేయుచు బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని ఇవ్వమని దేవుణ్ణి అభ్యర్థించినట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యవ్వన కాలంలో సొలొమోను గారి యవ్వన కాలంలో దేవుని కొరకు జీవించాడు. అతి సుందరమైన దేవుని మందిరాన్ని కట్టించి సామెతలు, కీర్తనలు రచించాడు. తన జ్ఞానాన్ని వినాలని అనేక మంది రాజులు, రాణులు కూడా ఆయన యొద్దకు వస్తూ ఆయన మాటలు, ఆయన జ్ఞానాన్ని వింటూ ఆశ్చర్యపోతుండేవారట. అయితే అంత జ్ఞానము కలిగి దేవుని చేత ఆశీర్వదింపబడిన సొలొమోనును అతని భార్యలు ఆయన హృదయాన్ని ఇతర దేవతల తట్టు త్రిప్పినందున దేవుడైన యెహోవా ఎడల తన యథార్థతని నిలుపుకోలేకపోయినని పరిశుద్ధ గ్రంథము నుండి రాజులు 2వ గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనములో మనము చూస్తున్నాము. ఆయన యథార్థతని నిలుపుకోలేకపోయాడు. కేవలం ఆయన భార్యలకే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకిక్కడ తెలుస్తుంది. ఆ భార్యలు ఎవరయ్యంటే అన్య స్త్రీలు. అయితే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని చెప్తున్న మాటను సొలొమోను స్వీకరించకుండా దుష్ట సాంగత్యము చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత దుష్ట సాంగత్యము చేసినా సొలొమోను రాజ్యపాలనలో దేశమంతయు సమాధానముగా ఉన్నందున అతని పరిపాలనా కాలం అంతటిలో ఒక్క ప్రవక్త కూడా ప్రవచించలేదు కూడాను. అంటే అంత నీతి న్యాయ పరిపాలన చేసినట్లుగా మనకిక్కడ కనిపిస్తుంది. పరిపాలన సుభిక్షంగా క్షేమంగా ఉన్నందున ప్రవక్తలు కూడా ఎక్కడా కనిపించలేదు. అసలు వృద్ధాప్యములో బలము క్షీణించును గనుక శారీరకంగాను మానసికంగాను బలహీనులగుట సర్వసాధారణము. అయితే సొలొమోను తన వృద్ధాప్యములో తన భార్యల వలన దేవుని ఎడల ఉన్న యథార్థతను పోగొట్టుకున్నట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే నిత్యము అన్ని సమయములందును దేవుణ్ణి స్తుతులతోనూ స్తోత్రములతోనూ మహిమపరచుచు, మమ్ములను విడనాడకు తండ్రి, మాకు ఏ అపవాది కూడా మా వెంట రాకుండా, మాలో అపవాది ప్రవేశించకుండా నాయనా మేమెప్పుడు మీకు బిడ్డలముగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము
ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు 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 తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మా యొక్క బలహీనతలను నాయన ఉంటే దేవా క్షమించి సన్మార్గంలో మేము నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి తండ్రి. మమ్మలను ప్రతి సమయమందున దేవా మమ్మల్ని విడనాడకుండా ప్రభువా మమ్మల్ని కాపాడుచు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే అంతటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.